హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. చూసారా, అదే టైంలో కూడా చాలామంది నాకంటే ఎవరు లేడు కాబట్టి నేను కరెక్ట్గా లేచి 10 నిమిషాలు చెప్తాను. కానీ అందరికీ పిల్లల్లో మొగుడు ఉన్న వాళ్ళు ఏం చెప్తారండి, 4ంటికి లేచి వాళ్ళు వంట వార్పు అన్నీ చేసుకుని ఈ టైంలో వస్తారు. ఈ టైం నుంచి ఎంతో ఆస్తులు వస్తారు. లేదు నిన్న లేదండి, ఇవాళ కూడా పండుగ కదా, చెప్తే వెళ్తాం లేకపోతే లేదండి. ఓకే, ఇలా ఈ టైంలో చేయాలండి ఆఫీస్కి. సరేనండి, హాయ్ అండి. ఓకే అయిందండి, 5 అయిందండి. ఓకే, ఏంటంటే నేను ఎన్నోసార్లు చాలామంది కూడా షాహిద్దా వాడి పేరు రాకేష్ మిశ్రా దగ్గర ఉండేవాడు, నాతో మాట్లాడుతున్నాడండి, నాతో వీడియోలు తీసుకుంటున్నాడు. తనకు కూడా ఒక వీడియో ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నాను అంటే, అతను నాకు సపోర్ట్ ఉంటాడు. ఒకటి సపోర్ట్ అంటే వేరే రకంగా కదండి, సరేనండి, సపోర్ట్ ఉంటాడు. 2 నాకు ఛానళ్ళు క్రియేట్ చేశాడండి. ఒకటి రాకేష్ లక్ష్మి, ఒకటి కనకం, ఒకటి 2 ఛానల్ క్రియేట్ చేశాడండి. ఈ గురించి అందరూ ఏడ్చేస్తున్నారు, ఎందుకు ఏడుతున్నారు, ఒకవేళ ఏమన్నా తేడా అయితే నేను ఏం చేయాలో వాడికి నాకు తెలుసండి. జరగడం వల్ల నేనేం ఊరుకొని తెలుసుకొని ఓకే, కానీ అలాంటి అతను కాదు అని నమ్మాను. తర్వాత దేవుడు దైవతను నారా తెలంటి తర్వాత చూద్దామండి. తప్పు చేస్తే ఖండిద్దాం, లేదు అంటే హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతాం. సరేనండి, అది తిట్టాను. నేను నాకించేస్తుందంటే నేను ఎవరు నాకించాను, నన్ను నాకించారండి అందరూ. ఇప్పుడు వరకు కూడా నాకు ఛానల్ డబ్బులు పట్టలేదండి, ఎవరో కొట్టేసుకున్నారు. చరణ్ బాబు కూడా ఒక అతను కూడా కొట్టడానికి సిద్ధపడితే వద్దు, ఏజ్ కుర్రాడు 30,000 ఆఫీస్ తీసుకుంటే వద్దు కొట్టద్దమ్మా అంటారు. అలాగా ఎవరి కర్మ ఆడదండి. ఇప్పుడు ఏం చేయలేదు, షాప్ పెట్టేసి చెల్లి జాయింగా ఇంటికి 8 తెచ్చారండి. మాస్టర్ ఏం చేశాడండి, 6 లక్షల వరకు మింగేసాడు. తర్వాత వదిలేసి నా ఫ్యామిలీలోకి వెళ్ళిపోదామని వెళ్ళాడండి. ఏది సంపాదించినా ఫ్యామిలీలో పెట్టేసేవాడు, వదిలేసాను అని. అంతా చూసేది నేను. తర్వాత కడాకి ఏమైందండి, గోతులోకి వెళ్ళాడు. అంతే కదండి, ఎవరైనా సరే అలా ముగ్గురండి. ఒక నాన్న తిట్టాడండి, మరి రాజులే అటాక్ వచ్చి చచ్చిపోయాడు. దేవుడు నేను పూజ చేసుకుంటారు ఏంటో తెలియదు, కానీ కొంచెం బాగానే ఉన్నారు అనారోగ్యంతో, కానీ బాగానే ఉన్నారు. అలాగే నా తోటలు కూడా చాలామంది నా పిల్లకి ఎక్కేస్తున్నారు. నా పిల్ల మాట్లాడటం మానేసింది, ఫోన్లు చేయడం మానేసింది. సంవత్సరం అవుతుందండి, కొత్త కదా, ఎంతో అల్లారు ముద్దుగా పెంచాడండి. ఏం చేయను అందుకని మీరు ఎలాగో మనకి కొంచెం తోడు ఉంటాడు. ఆ ఛానల్లో చూసుకొని ఆ ఛానల్లో క్రియేట్ చేశాడు. దేశానికి రకరకాలుగా చెప్పేస్తున్నారు అందరూ కూడా. వాడికి చెప్పేలా వాడికి, నాకు చెప్పేలా నాకు, ఇంటే వాడే చెప్తాడండి. అంతే కదా, నా ఇందా నాడు బాగుపడాలండి. నా వీడియోలు పెట్టుకుని, అంతేగాని ఆడిందా నేనేం బాగుపడి ఒక ఛానల్ క్రియేట్ చేశాడు అంతే తప్ప అంతకన్నా నాకు ఉపయోగం ఏమీ లేదు. తెలుసండి, అలా హ్యాపీ చేసుకుంటూ లేదు. నేను ఇలాగే కూడా 1 ఇయరే ఉంటాను. తర్వాత నెక్స్ట్ బిర్యానీ పెట్టుకుంటాను. నేను ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా కూర్చొని ఒక మనిషిని పెట్టుకుని అన్నీ చేసి ఆ లేడీ చేత నేను అమ్మించుకుంటానండి. అంత దమ్ము నాకు ఉన్నది, శక్తి ఉన్నది. బాగా ఇస్తుంది ప్రతి సంవత్సరం కూడా.